నమస్కారం. SBS తెలుగుకి స్వాగతం. SBS తెలుగు ద్వారా ఆస్ట్రేలియా వార్తలను, తెలుగువారి ప్రత్యేక కథలను, ఇంటర్వ్యూలను, విషయాలను, విశేషాలను, తెలుగు పండుగలను, సంస్కృతిని అన్నింటినీ తెలుసుకోండి. తెలుగులో పనిచేయటం అనేది నా కళ. సో తెలుగులో పనిచేయడం నా కళ కాదు. SBS తెలుగు అనేది ఒక నేషనల్ ఛానల్ స్టార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మన తెలుగు వాళ్ళది ఎవరు చూస్తారు? ఈ జస్టిన్ బీబర్ పాటలు, తర్వాత ఏమో ఇవన్నీ పాటలు వెళ్ళేసరికి నాకు అసలు ఏమీ తెలియదా. అసలు మీకు దగ్గుమందు కావాలా, ఇది చూడండి, దగ్గుమందు కావాలా, ఇది తాగండి, ఇడిగిలే వచ్చి మీద పడినా సరే చలించకుండా మన కష్టం మనం పడాల్సిందే. ఎస్, తప్పకుండా. నా పేరు సంధ్యా వెదురి అండి. నేను SBS తెలుగులో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను. తెలుగులో పనిచేయటం అనేది నా కళ. సో తెలుగులో పనిచేయడం నా కళ కాదు, నా కళ. నేను ఇండియాలో అయితే విశాఖపట్నం దగ్గర ఉండే అనకాపల్లి అండి మా ఊరు. అక్కడే నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత గాయత్రి విద్యా పరిషత్ అని వైజాగ్లో బీటెక్ కంప్లీట్ చేసి దాని తర్వాత సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరిలాగానే ప్లేస్మెంట్స్తో చేశాను అనమాట. ఐటీలో జాబ్ చేశాను. దాని తర్వాత ఐటీ నాకు కరెక్ట్ ఫిట్ కాదు, అది నా ప్రొఫెషన్ కాదు అని అనిపించింది. సో నా ప్యాషన్కి నా ప్యాషన్ ఈజ్ టాకింగ్ అండి. టాకింగ్ అంటే మామూలుగా మాట్లాడటం కాదు. మాటకి ఎంత శక్తి ఉందంటే కత్తి కన్నా ఎక్కువ పదును ఉంటుంది మాటకి. దానివల్ల మనం ప్రజల్లో మార్పు తీసుకురావచ్చు, సమస్యల్ని బయటికి చెప్పచ్చు, జనాలకి మార్పు ద్వారా వాళ్ళు చూడొచ్చు, సొల్యూషన్స్ అవన్నీ చూడొచ్చు. సో నాకు మాట్లాడటం అంటే బాగా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు నేను 87, 90s ఆ టైంలో రేడియో బాగా ఉండేది. మా ఇంట్లో చిన్న టీవీ ఉండటం వల్ల రేడియోలో అంతా బాగా వింటూ ఉండడం వల్ల రేడియో అనేది ఒక రకమైన వాయిస్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో నాకు అది చిన్నప్పటి నుంచే ఉంది. కానీ ఆర్థిక సమస్యల వల్ల లేకపోతే ఇంట్లో ఉన్న ఈ కారణాల వల్ల నేను పెద్దగా ముందుకు వెళ్ళలేకపోయాను. అప్పుడు ఆస్ట్రేలియా వచ్చాక నాకేమనిపించిందంటే, సరే ఐటీలో చేస్తున్నప్పుడు అంత సాటిస్ఫాక్షన్ అనిపించేది కాదు. కానీ చాలామంది చెప్తుంటారు, నీకు నచ్చిన జాబ్ చేస్తే నీకు అలా హ్యాపీగా ఉంటుంది, అలా ఇది అది అని చెప్పేవాళ్ళు. కానీ అంత సీరియస్గా తీసుకోలేదు. సో చదువుకోవాలని అనుకున్నప్పుడు నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మనకు నచ్చింది చూస్ చేసుకోవడం అది చాలా కష్టం నాకు అప్పుడే తెలిసింది. దాని తర్వాత నేను పాడ్కాస్టింగ్ ఈజ్ రైట్ నాకు అనిపించి నా గట్ ఫీల్కి నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను. దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇంటూ పాడ్కాస్టింగ్. సో ప్రతి జాబ్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. సో ఇట్ ఈస్ లైక్ మనము ప్రతిదీ ఓపెన్గా చెప్పలేము. మన కల్చరల్ బ్యారియర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీడియా పాలసీస్ అయి ఉండొచ్చు. కానీ అన్నింటినీ మన వైపు మలుచుకుంటూ అందులోనే మనం ఇమిడుకొని మన సమస్యలను బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నువ్వు మనసులో అనుకుంటే మనము తప్పకుండా ఏదో ఒక విధంగా వెళ్ళొచ్చండి. సో నా మెయిన్ ప్రిన్సిపల్ లైఫ్లో ఏంటి అంటే కష్టే ఫలి, కష్టపడితే ఏదన్నా సాధించవచ్చు, అది మెయిన్ ప్రిన్సిపల్. సో ఈ ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీస్కి మనం అనుకుంటాం, కానీ ఇక్కడ మనకి పలానా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, లేకపోతే మనల్ని చూస్తారు. తెలుగు కమ్యూనిటీస్ వెరీ యూనిక్ అండి. మన సమస్యలు మనమే చూపించుకోవాలి. సో SBS తెలుగు అనేది ఒక నేషనల్ ఛానల్ స్టార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటి అంటే మన నిష్, ఇప్పుడు మీరు చూసారంటే ఇండియన్ న్యూస్ వాళ్ళు ఇండియన్ న్యూస్ రాస్తారు, ఆస్ట్రేలియన్ న్యూస్ వాళ్ళు మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు మెజారిటీ పాపులేషన్ రాస్తారు. కానీ మన తెలుగు వాళ్ళది ఎవరు చూస్తారు? సో అందుకని మన ఒక నిష్ స్కిల్స్ అంటే నిష్ ఏరియా పీపుల్ మనం టార్గెట్ చేసుకొని వాళ్ళ సమస్యలను బయటకు తీసుకెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. కాబట్టి దాన్ని ఎంత వీలుంటే అంత యూటిలైజ్ చేసుకోవాలి అని నేను మన తెలుగు వాళ్ళ కోసం కష్టపడుతున్నానండి, అంతే. పలానా డ్రీమ్ కండం, కలలు కండం చాలా ఈజీ అండి. అంటే పలానాది అవ్వాలి అని 100 మందిలో 100 మంది అనుకుంటారు. కానీ అనుకున్న వాళ్ళు అది సాధించడం అనేది అందులో కేవలం కొద్దిమందే చేస్తారు. దానికి ఈజీగా ఇలా నడిస్తేనో లేకపోతే ఇలా చిటికేస్తేనో అయిపోయేది కాదు. అది దానికి చాలా కష్టం ఉండాలి.
అందులోనే ఆస్ట్రేలియాలో పరాయి అంటే మనం వేరే దేశం విదేశీ గడ్డపైకి వచ్చి మనము ఇక్కడ ఒకటి నిరూపించుకోవాలి అంటే మనం చదువుకున్న విద్యా విధానం వేరు, ఇక్కడ ఉండే విధానాలు వేరు. ఇక్కడికి అవన్నీ అలవర్చుకొని మనం ఇక్కడ ఇమడాలి అంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం నేను పడ్డాను. అంటే నేను నమ్మాను, అంటే ఇతరులకు అది తెలిసినా లేదా నాకు తెలియదు, కానీ నేను ఎంత కష్టపడ్డానంటే తెల్లవారుజామున 3 గంటలకు కూడా నేను వెళ్ళి ట్రైన్లు క్యాచ్ చేసి రేడియో షిఫ్ట్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏదైనా వస్తుందా అని ఆశించాను అంటే అప్పటికి నాకు క్లారిటీ కూడా లేదు. ఒక తెలుగు ఛానల్ అంటూ ఆస్ట్రేలియాలో ఏమీ ప్రారంభించలేదు. కానీ నేను ఎందుకు రేడియో కోర్స్ చేస్తున్నాను అంటే నాకు మాట్లాడటం ఇష్టం, చెయ్యాలి అని. సో ఈ జర్నీ ఎప్పుడు మొదలైందంటే 2019లో మొదలైందండి. అక్టోబర్ కరెక్ట్గా ఇదే సమయంలో, స్ప్రింగ్ సమయంలో ఐటీ జాబ్ చేస్తున్నాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేక ఏమనుకున్నానంటే నేను ఏదో ఒకటి చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయించుకున్నప్పుడు లక్కీగా చూస్తే ఆస్ట్రేలియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆఫ్టర్స్ అని ఆస్ట్రేలియన్ ఫిల్మ్ రేడియో టెలివిజన్ స్కూల్ అని ఒకటి ఉందన్నమాట. అది 70 ఏళ్ల ముందు నుంచి ప్రారంభమైందంట. నాకు ఇక్కడ కొత్తగా వచ్చాను కాబట్టి నాకు అంత దాని పాపులారిటీ తెలియదు అప్పట్లో. సరే అప్లై చేద్దామని చెప్పి అప్లికేషన్ తీసుకున్నాను. ఒక అప్లికేషన్ చేయడానికి చాలా పేజెస్ ఉన్నాయి, 14 పేజీలు. అందులో చెప్పారు మీకు శాంపుల్గా ఏమైనా ఆడియో వర్క్ ఉంటే పంపించండి అని చెప్పారు. నాకు మా చిన్న పాప పుట్టి జస్ట్ 1 సంవత్సరం అనమాట. ఇంట్లో ఖాళీగా కూర్చొని పెనడాల్ అడ్వర్టైజ్మెంట్స్, ఈ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవన్నమాట. నేను ట్రై చేయాలని తెలుసు కానీ నాకు ప్రాపర్ సోర్స్ అది నాకు తెలియలేదు. సో అప్పుడు స్టార్ట్ చేశాక పెనడాల్ అడ్వర్టైజ్మెంట్ నేను పాడి, పెనడాల్ అడ్వర్టైజ్మెంట్ నేను ఏం చేశానంటే మీకు దగ్గుమందు కావాలా ఇది చూడండి, దగ్గుమందు కావాలా ఇది తాగండి అని చెప్పి నార్మల్గా మనం ఇంటి దగ్గర అడ్వర్టైజ్మెంట్లు ఎలా పాడతామో అలా అప్లోడ్ చేశానండి అప్లికేషన్. నాకు 15 రోజుల తర్వాత కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇలా మీరు అప్లై చేశారు, మీకు ఫుల్ టైం కోర్స్ ఇద్దాం అనుకుంటున్నాము, కోర్స్ ఫీజు ఏమో $13,000 మీరు కడతారా అని చెప్పారు. అప్పుడే కొత్తగా వచ్చిన ఆస్ట్రేలియా వాళ్ళకి $13,000 అంటే అందరూ నన్ను ఎలా చూసారంటే ఈ అమ్మాయికి పిచ్చి అన్నట్టు చూసారనమాట. అంటే ఇక్కడికి రావటమే సంపాదించుకోవడానికి వస్తారు, ఎవరు ఖర్చు పెట్టుకోవడానికి రారు. ఎస్పెషల్లీ జాబ్ ఉన్నవాళ్ళు, అంటే బయట నుంచి చదువుకోవడానికి నిర్ణయించుకొని మైండ్ అంతా ప్రిపేర్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి వేరేలా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి మనము డైరెక్ట్గా అప్లై చేస్తే జనాలందరూ ఎందుకు 2 పిల్లలు ఉన్నారు, నీకు ఆల్రెడీ జాబ్ ఉంది, నువ్వు అంతా సెటిల్ అయిపోయావు, ఇప్పుడు ఎందుకు కష్టపడతావని అడిగిన వాళ్ళు కొల్లలు. కానీ నా మనసు మాత్రం ఒకటే చెప్పింది, నేను చదవాలి, చదివి ఏమవుతానో నాకు క్లారిటీ లేదు కానీ చదవాలి అని నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాను. పగలంతా ఉద్యోగం చేసుకొని రాత్రుళ్ళు కాలేజ్కి వెళ్ళేదాన్ని. చిన్నపిల్లలు ఇంట్లో, మా హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు దానికి. ఉదయం పూట అంతా వర్క్ చేసుకొని సాయంత్రం పూట క్లాసెస్ ఉండేవండి. లక్కీగా ఆ టైంలో కరోనా కూడా రావటం వల్ల డైరెక్ట్గా క్లాసులకు వెళ్ళాలి. కానీ నేను ఆన్లైన్ పర్మిషన్ తీసుకున్నాను అనమాట. చిన్న పాప ఉంది, నేను ట్రావెల్ చేయలేను అని చెప్పి 1 సంవత్సరం ఎట్టాగోలాగా ఆన్లైన్లో చేశాను. కానీ మీరు నమ్ముతారా లేదా, క్లాస్ అంతా ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవాళ్ళండి. నేను మాట్లాడే భాష కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. నేను మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు ఏమనేవారంటే సారీ అనేవాళ్ళు. అంటే ఏంటంటే అర్థం, నేను సరిగ్గా కన్వే చేయలేకపోతున్నాను నా మెసేజ్. అంటే అంత కల్చర్ బ్యారియర్ నేను ఫేస్ చేశాను. అంటే కొంతమంది ఉద్యోగాల్లో మనం చూసారంటే, ఐటీలో మీరు చూసారంటే మ్యాక్సిమం మన వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు, మీరు వాళ్ళని డీల్ చేసి ఉంటారు. కానీ మీరు ఒక కొత్త ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడంతా మిగతా వాళ్ళు ఉన్నప్పుడు నేను వెళ్ళి నాకు అర్థమయ్యేది కాదు. నేను చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని, నాకు ఏమి రాదేమో, నేను నిజంగా కరెక్ట్గానే చేస్తున్నానా. కానీ నా దగ్గరున్న ఒకే ఒక ఆయుధం కష్టపడ్డం. అంతకుమించి నేను ఏమీ చేయలేకపోయేదాన్ని. ఓకే ట్రై చేద్దాం. అదే నేను మొదటి నుంచి లాస్ట్ వరకు కష్టపడ్డానండి. మా టీచర్స్ కూడా, మా లెక్చరర్స్ కూడా వచ్చి, నేనేం గొప్పగా చేశానని నేను చెప్పను కానీ బట్ కష్టపడి నా వంతు నేను 100% ఇచ్చాను. అలా 2 ఏళ్ల కోర్సు కంప్లీట్ చేశానండి. బయటకు వచ్చాను. ఉదయం పూట ఎలా అంటే నెల వాయిదాల వారీగా ఫీజు కట్టుకునేదాన్ని. నెల అంటే నాకు జీతం ఒక 3,000 వస్తే ఆ 3,000లో కొంత డబ్బు ఇక్కడ కొంత డబ్బు కట్టుకొని దాని తర్వాత మిగతావి కాలేజ్ ఫీజు కట్టాను. అలా 2 ఏళ్ళ కోర్స్ పూర్తి చేశాను. చేసి బయటకు వచ్చాను. ఇంకా కోర్స్ కష్టపడి కంప్లీట్ చేశాను. నాకు ఏదో ఒక ఉద్యోగం కావాలి ఇందులో అని చెప్పి అప్లై చేయడం మొదలుపెట్టాను. అప్పుడు డిసెంబర్ 2022 అండి, SBS నుంచి ఆడియో ఆపరేషన్స్ టీంలో కాల్ పడింది ఒక జాబ్. అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసి ఇది డైరెక్ట్గా నేను మాట్లాడేది ఏం కాదు, జస్ట్ మీరు చూసారంటే వార్తల్లో మీరు టడా అని మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సో ఆ మ్యూజిక్ వేరే లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అవుతుంటే మనం మ్యూజిక్ ఆపరేట్ చేయాలన్నమాట. ఆ విధంగా ఫస్ట్ రోలు నేను సంపాదించగలిగాను. డిసెంబర్ 2022లో వాళ్ళు నాకు జాబ్ ఇచ్చింది జూన్ ఆ టైంలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ నేను ఒక 6 నెలలు పనిచేసి 6 నెలలు సంవత్సరం వరకు పనిచేశాను.
దాని తర్వాత సెన్సస్ రిజల్ట్స్ వచ్చాయి. తెలుగు వాళ్ళు ఆస్ట్రేలియాలో భారీగా ఉన్నారు, 60,000 మంది ఉన్నారు అని చెప్పి ఆ సెన్సస్లో తేలింది. దాని తర్వాత SBS వాళ్ళు అప్పుడు SBS తెలుగుకి ఒక ఇది వేశారనమాట. ఆస్ట్రేలియాలో మీడియా ఇండస్ట్రీ ఎంటర్ అవ్వాలి అంటే తపస్సు చేయాలండి. అంత ఈజీ కానే కాదు. అంటే మీరు ఇక్కడికి వచ్చి డాక్టర్ చదివి మీరు డాక్టర్ అయిపోవచ్చు, కానీ ఆస్ట్రేలియాలో మీరు మీడియా ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి బాగా. సో ఆ విధంగా జాబ్ పడినప్పుడు ఆ ఇంటర్వ్యూకి నేను 3 నెలలు ప్రిపేర్ అయ్యానండి. అంటే ఏం చెప్పాలి అని బాగా ప్రిపేర్ అయ్యి అసలు ప్రతి క్వశ్చన్కి తెలుగు కమ్యూనిటీ మీద ఇన్ అండ్ అవుట్ రీసెర్చ్ చేసి ఎంతమంది ఉన్నారు, ఏ డెమోగ్రఫిక్, ఎలాంటి పండుగలు చేసుకుంటారు, అసలు ఎలాంటి సిరీస్ వీళ్ళకి ఇదవుతాయి, అండ్ ఎలాంటి సెగ్మెంట్స్ మనం పెట్టాలి, తెలుగు వాళ్ళకి ఉపయోగపడేలా మనం ఏం చెయ్యాలి, తెలుగు వాళ్ళు అంటే అసలు ఎంత ఆస్ట్రేలియాలో ఇంత కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు చాలా హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఓన్లీ ప్రాబ్లం మాకు ఒక ఛానల్ అంటూ లేదు, ఒక రిప్రజెంటేషన్ లేదు, వచ్చిన దాన్ని ఎలా మేనేజ్ చేయాలని ఇన్ అండ్ అవుట్ మొత్తము చెప్తే జూన్ 2023లో SBS తెలుగు ఛానల్ నాతోనే ప్రారంభమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దాంతో స్టార్ట్ చేసి ప్రస్తుతం ఒకటే రిసోర్స్ అండి మేనేజ్ చేస్తున్నాం. అలా ఫస్ట్లో జాబ్ చేయలేనప్పుడు లేకపోతే ఇలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆస్ట్రేలియా రాగానే చాలా కోరికలు ఉంటాయి. మన ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలి. సో మనకి లైఫ్లో ఏం కావాలి, ప్రయారిటీ ఏంటి అనేది మేము నిర్ణయించుకున్నామండి. సో ఏదన్నా లైఫ్లో అండి, లైఫ్ హ్యాస్ లైక్ సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి. మనం ప్రయారిటీస్ని చూస్ చేసుకోవాలి. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ ఆఫ్ థాట్ బేసిక్గా. సో ఇల్లు కొనుక్కోలేము, ఇల్లు గడవాలి అంతే. సో బయటకు వెళ్ళి తినేవాళ్ళం కాదు, ఇంట్లో మేనేజ్ చేసుకొని 2 పిల్లలతో ఏమంటారు గుట్టుగా సంసారం చేసుకోవడం అంటారు కదా, గుట్టుగా ఉన్నంతలో సర్దుకొని ప్లాన్ చేసుకున్నాం. కొంచెం కష్టమే అయ్యేది, నెల కొన్ని అప్పులు అయ్యేవి, నెమ్మదిగా తీర్చుకునేవాళ్ళం. కానీ ఇల్లు అది మారకుండా కొంచెం అంటే ఎక్స్ట్రా ఖర్చులు అవి అవ్వకుండా ప్లాన్ చేసుకున్నామండి. లైఫ్ స్టైల్ అంటే నేను చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబమేనండి. నేను అది కూడా పేదరికం కూడా చాలా నేర్పిస్తుంది. సో ఈరోజు నేను బిర్యానీ ఉన్నా తినగలను, లేకపోతే మజ్జిగన ఉన్నా అడ్జస్ట్ అయిపోయే టైపు. సో అది చిన్నప్పటి నుంచి అలవర్చుకోవడం వల్ల మా నాన్నగారు కొంచెం కష్టపడాలి, ఉన్నంతలో సర్దుకోవాలి అని ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనేది బాగా ఉందండి. సో అందువల్ల ఇప్పటికీ కొంచెం కొంత బాగానే ఉన్న పరిస్థితుల్లో బట్ వేస్ట్ చేయకూడదు, ఖర్చు అంటే అవసరమైనంతే ఖర్చు పెట్టుకోవాలి అని ఆ పాలసీ ఇంకా ఫాలో అవుతూనే ఉంటామండి. సో ఇప్పుడు మీరు చూసారంటే పాపులేషన్ వైజ్గా చూసారంటే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు నుంచేనండి. అంటే వాళ్ళకి బాగా కష్టాలు తెలుస్తాయి. చిన్నప్పుడు దానికోసం ఏ వస్తువు కోసమైనా సంపాదించాలంటే దానికోసం పడ్డ తపన తెలుస్తుంది. సో ప్రతిదీ అంత సులువుగా రాదు, జీవితంలో కష్టపడాలి అనే ఒక పాలసీ ఉంటుంది కదా. సో అది నేర్చుకోగలుగుతాము. సో చిన్నప్పటి నుంచి మేము స్కూళ్ళకి అది వెళ్తున్నప్పుడు కూడా మా నాన్నగారు చదువు అంటే బాగా ఎక్కువ ప్రాముఖ్యత చూపించేవాళ్ళండి. సో చదువు వల్ల ఏమైంది అంటే, చదువు కూడా అంటే ఇది నాన్న ఇది బయటికి వెళ్ళి ఇది కొను అంటే కొనేవాళ్ళు కదా, కానీ ఈ పుస్తకం కొను అంటే కొనేవాళ్ళు. సో ఆయనకి అంత ఇష్టం ఆడపిల్లలు చదువుకోవాలి, బాగా స్థిరపడాలి అని. సో దానివల్ల ఏమైంది అంటే అన్నీ ఎక్కువ బయట వస్తువులు, విలాస వస్తువులు అంటారు కదండి, అవన్నిటికీ కొంచెం దూరంగా పెరగటం వల్ల జీవితంలో మనం హ్యాపీగా ఉండటానికి అవన్నీ అవసరం లేదు, కొన్ని ఉంటే సరిపోతుంది అన్న విషయం బాగా తెలుసుకోగలిగామండి. మా అమ్మగారు కూడా మేము ముగ్గురు అమ్మాయిలం అనమాట. సో అమ్మాయిలం అవటం వల్ల సర్దుకొని పెరగటం, షేరింగ్ ఈజ్ కేరింగ్ అని మాకు చిన్నప్పుడే తెలిసింది. సో దానివల్ల బాగా ఎలా అంటారంటే ఓర్పు నేర్పు కూడా బాగా తెలుసుకోగలిగామండి. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే నా కల్చర్, నేను ఈ కల్చర్లో పుట్టినందుకు నేను చాలా ప్రౌడ్ అండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. నేను అందులో పుట్టలేదా అంటే దానికి నేను ఏమీ చేయలేను, అంటే నేను అందులో లేదు అని. నాకు జాబ్ వైజ్గా ఏమైనా అడ్డంకులు వచ్చాయంటే ఓపెన్గా ఏమైనా సమస్య చెప్పడానికి కొంచెం ఆలోచించేదాన్ని నేను. ఇప్పుడు మీరు యూనిలో చదువుకుంటే నేనప్పుడేమో ఒక పలానా టాపిక్ తీసుకున్నారే అనుకోండి, ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళాలి ఇక్కడెక్కడైనా అని చెప్తే నాకు అసలు ఏం తెలిసేది కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో నాకు చోట్లేమీ తెలీదు, వాటికుండే ప్రాముఖ్యత నాకు తెలియదు, ఏమీ నాకు తెలిసేది కాదు. అలానే ఇక్కడ పాటలు
సో పాటలు మీరు చూసారంటే ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే రేడియోలో ఫస్ట్ జనాలందరూ కమర్షియల్ రేడియో మీరు అన్నారంటే పాటలు ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నేనేమో ఇళయరాజా పాటలు, శ్రీశ్రీ గారి పాటలు, వేటూరి గారి సాంగ్స్ అవన్నీ విని వచ్చిందాన్ని. ఇక్కడ రేడియోలోకి వచ్చేసరికి ఈ జస్టిన్ బీబర్ పాటలు, తర్వాత ఏమో ఇవన్నీ పాటలు వినేసరికి నాకు అసలు ఏమీ తెలియదా. అసలు ఇక్కడికి వచ్చాక నాకు చాలా షాక్ అనిపించేది అనమాట. అప్పుడు స్లోగా ఆ పాటలు వినటం, నేర్చుకోవటం అవన్నీ చేశాను. ఇవన్నీ ఫస్ట్లో చాలా ఇబ్బంది పెట్టేవండి. జనాలు కూడా వాళ్ళంతా ఒక పేస్లో ఉంటారు, మనమేమో ఒక పేస్లో ఉంటాము. వాళ్ళకేమో ఈ అమ్మాయికి ఏమీ తెలియదు అన్న ఫీలింగ్ నాకు కళ్ళెదురుగానే కనిపించేది. సో వాళ్ళకి అలా కనిపించేసరికి నాకు అర్థమయ్యేది కాదు. నేనైతే కొంచెం ఇంటికి వచ్చి మా హస్బెండ్తో నేను చెప్పేదాన్ని, ఏంటి నాకు అసలు ఏం రాదా, నాకేం తెలియదా అంటే, వాళ్ళు ఇక్కడుండి చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు, నువ్వు అట్లీస్ట్ నువ్వు పుట్టిన ఊరి నుంచి ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ చదువుకున్నావు అంటే మనం చాలా గ్రేట్. సో నువ్వు అలా లోగా ఫీల్ అవ్వద్దు అని చెప్పి స్లోగా కొంచెం అలా అంటే కొంచెం లోగా ఫీల్ అయిపోయినా దాని తర్వాత కొంచెం లేదు మనం చెయ్యొచ్చు, ఏముందిలే ఏదో పెద్ద విషయమా అనండి ముందుకెళ్ళేవాళ్ళండి. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తాము. కాకపోతే ఏంటి అంటే మనకుండే మెచ్యూరిటీ, జనాలతో ఉండి కొంచెం కలుసుకొని అర్థం చేసుకొని మనం ప్రయత్నిస్తే అది తగ్గుతుంది. ఉండదు అని నేను చెప్పను, ఖచ్చితంగా ఉంటుంది. సో వీల్ ట్రై టు అవాయిడ్. వాళ్ళతో మర్జ్ అయ్యి క్వశ్చన్స్ అడిగి తెలుసుకొని అప్పుడు మనం ట్రై చేయాలి. ఇంకా రాలేదు అంటే దెన్ యూ హ్యావ్ టు అప్రోచ్ డిఫరెంట్ లైన్స్ అండి, అంతే తప్ప కీప్ ట్రైయింగ్, అదే నేను చెప్తాను. ఇంట్లో పిల్లలతో వర్క్, పిల్లలకి ఫుడ్ ఇదంతా మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. ఒక 2 years చాలా కష్టపడ్డాం దానికి. దాని తర్వాత నేను కూడా ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్లు అవన్నీ కొంచెం దానికి అలా ఉదయాన్నే లేచి కష్టపడి వెళ్ళి చాలాసార్లు బద్ధకం వేసేది. కానీ మరి డ్రీమ్ అంటే మరి అచీవ్ చేయాలి కదా అని చెప్పి తను నాకు ఇక్కడ మెయిన్గా సపోర్ట్ చేస్తుంది మా హస్బెండేనండి. అండ్ ఫ్రెండ్స్ కూడా సమ్ టైమ్స్ వచ్చి ఓకే నువ్వు ఇచ్చేస్తున్నావు కదా మేము హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. బట్ మీరేం ఆలోచించాలంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనకి ఇది చేస్తారు, అసలు అవన్నీ అనుకోకూడదండి ఎప్పుడన్నా. సో మనకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండి నేను ఇది చెయ్యాలి అని మనం డిసైడ్ అయిపోయినప్పుడు పిడిగిలే వచ్చి మీద పడినా సరే చలించకుండా మన కష్టం మనం పడాల్సిందే. సో ఈ లాంగ్ టర్మ్ గోల్స్ కన్నా నేను మొదట చెప్పేది ఏంటి అంటే సక్సెస్ అయ్యానండి. కానీ ఇందులో మీరు చూసారంటే మనీ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంది. క్రియేటివ్ ఫీల్డ్ మిగతా ఇండస్ట్రీస్ చాలామంది అనుకుంటారు అన్నిటికీ ఎక్కువ జీతాలు వస్తాయి అని అనుకుంటారు. సో ఫస్ట్ థింగ్, క్రియేటివ్ ఫీల్డ్ మనం ఎంత క్రియేటివ్గా ఉంటామో అది ఒక ఎత్తు అయితే మనీ కూడా కొంచెం తక్కువే వస్తుందండి. ఇప్పుడు మన వాళ్ళు 90% మంది ఐటీల్లో ఉంటారు, మంచిగా జీతాలు వస్తూ ఉంటాయి. మిగతా ఫీల్డ్స్లో కూడా ఇలాగే వస్తాయి అనుకుంటే అది తప్పే. ఎందుకంటే మిగతా ఏ ఫీల్డ్స్ అయినా సరే చాలా తక్కువ జీతాలు ఉంటాయి. లేదు నాకు ప్యాషనే కావాలి అని అనుకున్నట్లయితే మనం అటు మూవ్ అయిపోవాలి అనుకుంటే డబ్బుల గురించి ఆలోచించకూడదు. మనకి ఏదైతే మనసుకి సంతృప్తిని ఇస్తుందో అలాంటి జాబ్ని ఎత్తుక్కోవాలి. అది ఫస్ట్ థింగ్. భవిష్యత్తులో ఏం చేయాలి అని అంటే ప్రస్తుతానికి నేను SBS తెలుగులో పనిచేయడం ప్రారంభించి 3 ఏళ్ళు అవుతుందండి. 3 ఏళ్ళు గడుస్తుంది ఇప్పుడు. సో ప్రారంభించిన తర్వాత మనం ఏంటి అంటే అంచెలంచెలుగా నేర్చుకుంటామండి. ఏదన్నా సరే మొదటిగానే అన్నీ నేర్చేసుకొని మనం ఒక ప్రొఫెషన్లో ఒక వృత్తిలో కంటూ మనం చేరము. సో ఇప్పుడు నేను ఈ 2-3 ఏళ్ళలో నేర్చుకుంది ఏంటి అంటే ఒక పాడ్కాస్ట్ని ఎంత క్రియేటివ్గా మనం డిజైన్ చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాను. నా నెక్స్ట్ భవిష్యత్తులో ఉండేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అండి. అంటే ఒక సమస్యను తీసుకుని వచ్చి అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్లో దాన్ని చేసి ఎలా మనము చూపించవచ్చు అనే దాన్ని నేను భవిష్యత్తులో ప్రయత్నిద్దామని అనుకుంటున్నానండి. దానికి కొంచెం చదవాలి, కొంచెము MA జర్నలిజం కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో భవిష్యత్తులో ఇక్కడతో ఆగకుండా ఇంకా ఏ విధంగా ప్రజలకి మనము సేవ చేయగలము అనే ఉద్దేశంతో ఇంకా ముందుకెళ్దామని అనుకుంటున్నానండి. సో నేనైతే తెలుగు ఈజ్ మెయిన్ థింగ్ అండి. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎలా అంటే తెలుగుని రిప్రజెంట్ చేయటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయము. సో నాకు అది తెలిసి నేను తెలుగు వాళ్ళతోనే ఉంటాను. కానీ మనకుండే సమస్యల్ని ఇంకొంచెం బెటర్గా ప్రజెంట్ చేసి ఇంకొంచెం బాగా ప్రజల్లోకి వెళ్ళేలాగా చూడాలని అనుకుంటున్నాను. సో తెలుగు ఇక్కడ మనము ఆస్ట్రేలియాలో అంటే ఇన్ని భాషలు ఉన్నాయి కదండి. ఇన్ని భాషల్లో తెలుగు అనేది చాలా ప్రత్యేకమైనది, స్పెషల్. ప్రతి ఒక్కరూ మాట్లాడలేరు కదండి మన భాష. అది మన మూలాల్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకుండా మన భాషలోనే వివిధ రకాల్లో ప్రయత్నించాలని
నా ఆశ, ఆకాంక్ష. అడ్వైస్ చేయాలని నాకు చాలాసార్లు ఎస్పీఎస్ తెలుగులో కూడా చాలామంది చేస్తారండి. నాకు రేడియో పాడ్కాస్టింగ్ అంటే ఇష్టమండి, నేను చేద్దాం అనుకుంటున్నాను, నేను ఈ షోస్ చేద్దామని. నేను ప్రతి ఒక్కరికి వీలున్నంత వరకు నాకు ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికి కాల్ చేసి మాట్లాడతాను. ఇంట్రెస్ట్ ఉంటే చాలా మంచిదండి, తప్పకుండా అండి. అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. ఎలా వెళ్ళాలి అనే దారి కూడా నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఫస్ట్ మీరు పాడ్కాస్టింగ్ అనేది అదొక క్రియేటివ్ ఫీల్డ్ అండి. అంటే ఈరోజు కూర్చుంటే రేపు వచ్చేసేది కాదు, దానికి చాలా శ్రమ పడాలి. మీరు టేఫైలో కోర్సెస్ చేయండి, లేకపోతే ఏదైనా ఆస్ట్రేలియాలో ఏదైనా కోర్సెస్ చేయండి, 3 నెలలు చేయండి, 4 నెలలు చేయండి, స్టార్ట్ చేయండి. స్పాటిఫైలో ఛానల్స్ ఉంటాయి, ఫ్రీ ఛానల్స్ ఉంటాయి, జనాలు ఇంటర్వ్యూ చేయండి. దాని తర్వాత మీరు ఎడిటింగ్ నేర్చుకోండి, ఫ్రీ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు బోల్డ్ అంత రిసోర్సెస్ ఉన్నాయండి, వనరులు ఉన్నాయి మనకి. దాని నుంచి చూడండి, స్టార్ట్ చేయండి. నిజంగా ప్యాషన్ ఉన్నవాళ్ళు నేను ఇది చేశామండి, ఇది చేద్దామండి అంటే తప్పకుండా అన్ని విధాల మనం ప్రయత్నించి హెల్ప్ చేయడానికి నాకున్న వనరుల్లో నేను హెల్ప్ చేస్తానండి. అలానే బయట జాబ్స్ కూడా డెఫినెట్గా మనకి వస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్లో డెఫినెట్గా చేయొచ్చండి. మీ ప్యాషన్ని ప్రొఫెషన్ కింద చేయొచ్చు. కానీ ప్రతి దాంట్లోని కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏది కావాలి లైఫ్లో మీరు సంతృప్తిగా ఉండాలా, చేసే ప్రతి పని మీకు ఆనందాన్ని ఇవ్వాలా, అది మీకు ఎస్ అని మీరు అనుకోగలిగితే, మీ మనసులో మీరు అది మొదట నిర్ణయించుకోగలిగితే డెఫినెట్గా ఎస్ అండి. కానీ దానికి తగ్గ కష్టం పడాలి, దానికి తగ్గ మీరు ప్రయత్నం చేయాలి. దానికి అంటే ఫలానా వాళ్ళు మనం అనుకున్నది ఇవ్వలేదు అని నిరాశ పడకుండా మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. సో నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నానండి. సో మీరు ఒక డ్రీమ్ కనుక అచీవ్ చేయాలి అని అనుకుంటే మటుకు డోంట్ వెయిట్ ఫర్ టైం. అంటే ఈరోజు రేపు ఎల్లుండ అలా కాకుండా వెంటనే స్టార్ట్ చేయండి, వెంటనే దానికోసం ప్రయత్నించండి. ఎవరేం చెప్పినా సరే పెద్దగా పట్టించుకోకండి. మీ మనసుకి మీ గట్టిగా అనిపిస్తే మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. తెలుగు ఆస్ట్రేలియాలో ఏ మూలన మీరున్నా తెలుగువారి పండగలు, పబ్బాలు, వింతలు, విశేషాలు, సినిమా కబుర్లు అన్నీ మీ ముందుకు తీసుకువస్తుంది SBS తెలుగు.